నల్గొండ జిల్లా కేంద్రంలో షెడ్యూల్ తెగల అభివృద్ధికై జిల్లాలో అమలు చేస్తున్న పథకాలపై తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ ట్రైబల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ డాక్టర్ బెల్లయ్య నాయక్ గిరిజన సంక్షేమ అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ తెగల ప్రజల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని, ఇందులో భాగంగానే నల్గొండ జిల్లాలో గిరిజనుల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, వారికి కల్పించాల్సిన సౌకర్యాలపై చర్చించే నిమిత్తం జిల్లాకు వచ్చినట్లు తెలిపారు. ఇదివరకే ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పర్యటించడమే కాకుండా ఐటీడీఏలలో సమావేశాలు సైతం ఏర్పాటు చేసి గిరిజనుల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించామని, ఈ నెల 30న హైదరాబాద్లో రాష్ట్ర స్థాయిలో గిరిజన సంఘాల నాయకులతో చర్చించి వారి అభిప్రాయాన్ని తీసుకోనున్నామని, 31న గిరిజన ప్రజాప్రతినిధులతో సమీక్షించనున్నామని, సెప్టెంబర్ 4న కొత్త బడ్జెట్లో కేటాయించిన 350 కోట్ల రూపాయల నిధుల ప్రకారం ఎలాంటి ప్రతిపాదనలు సిద్ధం చేయాలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. గిరిజనులకు పోడు భూములపై ఆయన మాట్లాడుతూ, చట్ట ప్రకారం దున్నుకుంటున్న వారికి భూములిస్తామని, గతంలో ఇందిరాగాంధీ హయాంలో ఎస్సీ ఎస్టీలకు 25 లక్షల ఎకరాల అసైన్డ్ భూములను ఇవ్వడం జరిగిందని, వాటన్నింటికీ పూర్తిస్థాయి పట్టాలు, హక్కులు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని ఆయన వెల్లడించారు. నాకు గౌరవ ముఖ్యమంత్రి గారు ట్రైబల్ ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత గిరిజనుల అభివృద్ధి కోసం మా ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ట్రైకార్ చైర్మన్ హోదాలో ఇప్పటికి అమలవుతున్నటువంటి స్కీమ్స్, కొత్తగా ఏ స్కీమ్స్ పెట్టాలి, ప్రజల అవసరాలు ఏమున్నాయి, ఇవాళ గిరిజనుల అవసరాలు ఏమున్నాయి, ఆ అవసరాల రీత్యా వాటిలో ఏ మోడిఫికేషన్స్ తీసుకోవాలి, అదేవిధంగా అన్ని రంగాల్లో మిగతా వర్గాలతో పాటు గిరిజనుల అభివృద్ధి కోసం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఏంటి అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవడం కోసం ఇప్పటికే పాత వరంగల్ జిల్లా కానీ, ఖమ్మం జిల్లా కానీ నేను తిరిగి వచ్చాను. హెచ్డిఏలో కూడా సమావేశాలు పెట్టడం జరిగింది. ఇవాళ ఇక్కడ మన అధికారులతో కూర్చున్నాను, ఇప్పటిదాకా సంఘాల నాయకులతో కూడా కూర్చుంటా ఉన్నాను. రేపు 30వ తారీఖు నాడు రాష్ట్ర స్థాయి గిరిజన సంఘాల నాయకులతో మా ఆఫీస్లో వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకోవడం కోసం ఒక సమావేశం ఏర్పాటు చేస్తూ ఉన్నాను. 31వ తారీఖు నాడు గిరిజన ప్రజాప్రతినిధులతో కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాను. సెప్టెంబర్ 4th రోజు కొత్త వచ్చి అలకేట్ చేసినటువంటి బడ్జెట్ 350 కోట్లు కొత్త బడ్జెట్ మాకు ఇచ్చారు. దాని ప్రకారం కొత్త ప్రపోజల్స్ను రెడీ చేయబోతున్నాం. సెప్టెంబర్ నెలలో కంప్లీట్గా ప్రపోజల్స్ రెడీ చేసి అక్టోబర్ నెలలో నోటిఫికేషన్ వస్తుంది. కొత్త లోన్లు, ఎకనామికల్ సపోర్ట్ స్కీమ్స్, ఎంఎస్ఎంఈస్, ల్యాండ్ డెవలప్మెంట్ స్కీమ్స్, ఆల్రెడీ ఉన్న వాటివి కాకుండా చదువుకున్న యువత ఏం పని చేసుకొని బతికితే ఏ రకమైనటువంటి స్కీమ్స్ ఇవ్వాల్సి ఉంటుంది, నిరుద్యోగులు ఉన్నటువంటి వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ అవసరం, మహిళలకు ఎటువంటి పథకాలు పెడితే వాళ్ళు నిలదొక్కుకోగలుగుతారు, అన్ఎడ్యుకేటెడ్ యూత్ చదువు రానటువంటి వాళ్లకు ఎటువంటి స్కీమ్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా రెడీ చేసి అక్టోబర్లో కంప్లీట్ నోటిఫికేషన్ ఇచ్చి 1 మంత్లో త్రూ కలెక్టర్ల ద్వారా సెలక్షన్ ప్రాసెస్ను కంప్లీట్ చేసి నవంబర్లో కంప్లీట్గా వాళ్ళ చేతికి అందించేటటువంటి ఒక యుద్ధ ప్రాతిపాదిక మీద పని విధానాన్ని పెట్టుకున్నాము. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం 21, 20, 19, 22 సంవత్సరాలు ట్రైకార్కు ₹1 కూడా రిలీజ్ చేయలేదు. దాంతో శాంక్షన్ ఆర్డర్స్ ఇచ్చారు, కలెక్టర్లు కష్టపడ్డారు, అధికారులు కష్టపడ్డారు. అసెంబ్లీలో బడ్జెట్ పెట్టిన తర్వాత సహజంగానే డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో లోన్లకు నోటిఫికేషన్ ఇచ్చారు, అప్లై చేసుకున్నారు, శాంక్షన్ లెటర్లు ఇచ్చారు. వాళ్ళందరూ కూడా కాగితాలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు గత 3 సంవత్సరాల నుంచి. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాగానే వచ్చిన వెంటనే టెంపరీ పెట్టినటువంటి బడ్జెట్లోనే 426 కోట్ల రూపాయలు ట్రైకార్కు కేటాయించారు. జనరల్గా కేటాయించడమే కాకుండా 411 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు మార్చి 31వ తారీఖున. అయితే గతంలో పెండింగ్లో ఉన్నటువంటి వాటిని అన్నింటినీ కూడా క్లియర్ చేసేటటువంటి పనిని పెట్టుకున్నాం. త్వరలో
ఈ శాంక్షన్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా గతంలో అధికారులు శాంక్షన్ చేసినటువంటి వాళ్ళకు కూడా మా ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులతోని వాళ్లకు ఆ పరికరాలు వాళ్ళ లోన్లకు సంబంధించినటువంటి అందించే మేళాలు కూడా త్వరలో పెట్టబోతున్నాం. స్థానిక ఎమ్మెల్యే గారు, స్థానికంగా ఉండేటటువంటి మంత్రులతో కూడా అవి పెట్టబోతున్నాం. ఇవన్నీ కూడా 4వ తారీఖు నాడు మేము కూర్చునేటటువంటి మీటింగ్లో ఫైనల్ డిసిషన్ తీసుకుంటాం. అందుకని ఇవాళ మాత్రం ఇక్కడ అమలవుతున్నటువంటి స్కీమ్స్, ఇవాళ ఏమేమి రిక్వైర్మెంట్ ఉంది, కొత్త బడ్జెట్ ప్రకారం తయారు చేసుకోవాల్సినటువంటి ప్రపోజల్స్ను రెడీ చేయడం కోసం ఈ మిత్రులందరితో కూడా ఒపీనియన్స్ తీసుకోవడం జరిగింది. చాలా వరకు బడ్జెట్ కన్సెంట్స్తో బడ్జెట్ అలకేట్ కావడంతో పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ కూడా క్లియర్ చేయబోతున్నాం. బహుశా ఏ సంవత్సరం బడ్జెట్ ఆ సంవత్సరమే ఇచ్చుంటే ఈ సమస్య వచ్చుండేది కాదు. 3 సంవత్సరాల నుంచి కాయిదాలు ఇచ్చారు, గిరిజనులను పిచ్చోళ్ళని చేసి తిప్పింది. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కంప్లీట్గా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం క్లియర్ చేస్తాం. పాత బకాయిని కూడా ఆల్రెడీ శాంక్షన్ అయినటువంటి వాళ్ళకు పూర్తి చేయబోతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.